brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎవడే సుబ్రహ్మణ్యం 10 ఏళ్ల జర్నీ పుణ్యమా అని నాగ్ అశ్విన్ మరోసారి ట్రెండ్ అవుతున్నారు. పనిలో పనిగా ఎవడే ముచ్చట్లతో పాటు కల్కి 2 సంగతులు కూడా పంచుకుంటున్నారు. కల్కి 2 సెట్స్ పైకి వచ్చేలోపు నాగి మరో సినిమా చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. మరి దానిపై ఆయనేమంటున్నారు? నిజంగానే కల్కి 2 కంటే ముందు మరో సినిమా చేస్తారా? కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. దానికి ముందు వరకు టాలీవుడ్ డైరెక్టర్గానే ఉన్న ఈయన ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయారు. తెలుగులో రాజమౌళి, సుకుమార్ కాకుండా 1000 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుల లిస్టులో చోటు సంపాదించుకున్నారు నాగి. ఎవడే సుబ్రహ్మణ్యం 10 ఏళ్ల జర్నీతో మరోసారి ట్రెండ్ అవుతున్నారు ఈ దర్శకుడు. ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీ. ఒకవైపేమో రాజాసాబ్ చేస్తున్నారు, ఇంకోవైపు హను రాఘవపూడి సినిమా కోసం కూడా డేట్స్ ఇచ్చారు. దీని తరువాత సందీప్ వంగాతో స్పిరిట్ మూవీ చేయబోతున్నారు. ఈ 3 అయ్యాకే కల్కి 2 వైపు వస్తారు రెబల్ స్టార్. ఇవన్నీ అవ్వడానికి కనీసం 2 ఏళ్లైనా పడుతుంది. ఈలోపు నాగి ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తారు అన్న వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇప్పటికే మహానటితో చరిత్ర సృష్టించారు నాగ్ అశ్విన్. దాంతో కల్కి 2 వచ్చేలోపు మరో సినిమా చేస్తారనుకున్నారంతా. కానీ తన ఫోకస్ మొత్తం ప్రభాస్ సినిమాపైనే ఉందన్నారు నాగి. మరో సినిమా గురించి ఆలోచించట్లేదని చెప్పారు. అన్నీ కుదిరితే డిసెంబర్ 2025 నుంచి కల్కి 2 మొదలు పెడతామన్నారు. ఒకవేళ లేట్ అయినా ఇదే తన తరువాతి సినిమా అన్నారాయన.